ఈ వ్యక్తికి 8 మంది పిల్లలు. ఎప్పుడైనా మన ఇంట్లో ఫుడ్ లేనప్పుడల్లా ఈ వ్యక్తి తన పిల్లల్లో ఒకరిని చంపి వండుకొని ఫ్యామిలీ మొత్తం తింటుంది. ఒక రోజు ఈ వ్యక్తి పెద్ద కొడుకు తన గర్ల్ ఫ్రెండ్ ని తన ఇంటికి తీసుకొని వస్తుంటాడు. వాళ్ళు ఉండే బిల్డింగ్ చూడడానికి క్రీపీగా పాడుపడినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా ఇంటి పక్కల వాళ్ళు వింతగా మనం చూస్తూ ఉంటే అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ఇదంతా చూసి కాస్త భయపడుతుంది. అలా తను అతని ఇంట్లోకి రాగానే విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఆ ఇంట్లో క్లీన్ చేయని ఓల్డ్ సింక్, కడుపు తిప్పే కడగని కిచెన్ లోని సామాన్లు, ఇలా ఇంటి వాతం చూడడానికి చాలా బ్యాడ్ గా అమ్మాయి కనిపిస్తుంటుంది. అయినా కాబోయే కోడలిగా తన మొహంలో వికారాన్ని కవర్ చేసి స్మైల్ మాత్రమే కనిపిస్తూ తన బాయ్ ఫ్రెండ్ మదర్ కి తెచ్చిన కేక్ ఇస్తున్నప్పుడు ఆమెకు చాలా మంది పిల్లలు ఉండడంతో పాటు ప్రస్తుతం ఆమె పెద్ద కడుపుతో ఉండడం గమనిస్తుంది. ఇలా తన బాయ్ ఫ్రెండ్ కుటుంబం నిజంగా ఇంత భయంకరంగా ఉంటుందా అనుకుంటుంది. తన బాయ్ ఫ్రెండ్ మదర్ కి తన తెచ్చిన కేక్ ని తీసుకోగానే పిల్లలందరూ సడన్ గా పరిగెత్తుకుని వచ్చి దాన్ని లాక్కొని దెయ్యాలు తింటున్నట్టుగా ఆ కేక్ ను పీక్కొని తింటుంటారు. ఇందులో ఆవిడ తన పిల్లలందరూ ఫేస్ల మీద కొట్టి తరవడం చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే సరెండి ఉండిపోతుంది. అక్కడ నుండి కదలడానికి కూడా డే చేయలేకపోతుంది. వెంటనే ఆవిడ తన గర్ల్ ఫ్రెండ్ ని లోపల తీసుకుని వెళ్లి చూపెట్టే గ్లాస్ వాటర్ ఇస్తుంది. కానీ అందులో వెంట్రుకలు సిగరెట్ బూడిద ఉండడం చూసి తన ఫేస్ ఫుల్ గా డిస్కస్ట్ గా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అది పక్కకు తోసేస్తుంది. అప్పుడు ఆ వాటర్ ని తన బాయ్ ఫ్రెండ్ ఈజీగా తీసుకుని తాగేస్తాడు. ఇదంతా చూసి అమ్మాయికి నచ్చకపోయినా అక్కడ నుండి ఎలాగైనా సేఫ్ కు వెళ్ళిపోవాలని తన ఫేస్ లో ఓన్లీ స్మైల్ మాత్రమే చేస్తూ భయాన్ని కవర్ చేస్తూ ఉంటుంది. తను ఎలాగైనా కుటుంబంలో కలవడానికి ట్రై చేస్తుంది. అదే సమయానికి తన బాయ్ ఫ్రెండ్ ఫాదర్ వస్తాడు. రాగానే తన ఎదురుగా అందమైన అమ్మాయిని చూసి తన వైపు స్ట్రైట్ గా చూసి గమనిస్తాడు. అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ఫాదర్ క్రీపీ ఫేస్ లో చూసి భయాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంతలో ఆ ఫాదర్ తన పిల్లల్లో ఒకరిని ఇంటి బయటకు తీసుకువెళ్లి 10 నిమిషాల తర్వాత ఒక మాంసం కవర్ తో రిటర్న్ వస్తాడు. అమ్మాయి ఆ బ్లడ్ మాంసం చూసి ఏదో తేడా అనిపిస్తుంటుంది. ఇందాక ఇద్దరు బయటకు వెళ్లి ఆ ఫాదర్ మాత్రం ఇంటికి వచ్చాడే కానీ ఆ పిల్లవాడు రాలేదని గమనిస్తుంది. అప్పుడు అమ్మాయి రియలైజ్ అవుతుంది.